ఓం శాంతి. మురళీ డేట్ 13/8/2024. ఈరోజు బాబా చెప్తున్నారు, మనం ఎంత బాగా యోగం చెయ్యాలి అంటే మన యోగం ద్వారా తత్వాలని కూడా పావనంగా తయారు చెయ్యాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ తత్వాలన్నీ పావనంగా అవుతాయో అప్పుడే దేవతలు ఈ సృష్టి పైన అడుగు పెడతారు. మన కొత్త రాజధానిలో అశాంతి లేదు. అది బాబా ఇచ్చిన వారసత్వం, బాబా ఇచ్చిన వరదానం. అందుకనే అక్కడ వికారాలు లేవు, అశాంతి కూడా లేనే లేదు. మన ఆంతరిక స్వచ్ఛత ద్వారా బాబా ఇచ్చే అద్భుతమైన జ్ఞానాన్ని జీవితంలో ధారణ చెయ్యాలి. పురుషార్థం ద్వారా ఉన్నత ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవాలి. డ్రామాలో ఉంటే జరుగుతుంది అని కూర్చోకండి. మన ప్రయత్నం, మన అభ్యాసం మనం చేస్తూ ఉండాలి. ఈ రావణ రాజ్యంలో అశుద్ధ దృష్టి యొక్క మోసం నుండి రక్షింపబడండి. అశుద్ధమైనటువంటి దృష్టిని పరివర్తన చేసుకోండి. చేసుకోవాలి అంటే, సురక్షితంగా ఉండాలంటే జ్ఞానం యొక్క 3వ నేత్రం ద్వారా చూసే అభ్యాసం చెయ్యండి. అన్నిటికంటే గొప్ప గుణం పవిత్రత. దాన్ని ధారణ చెయ్యండి. మనది బ్రాహ్మణ జన్మ. ఇది చాలా కొత్త జన్మ. బ్రాహ్మణులు ఆదిలో ఎలా ఉన్నారు? దేవీ దేవతలు. ఇప్పుడు బీకేలం. బ్రాహ్మణుల జాతకంలో 3 కాలాలు చాలా బాగున్నాయి. మన జీవితంలో ఏదైతే జరిగిపోయిందో అది చాలా బాగా జరిగింది. ఏదైతే జరుగుతుందో ఇంకా బాగుంది. ఏదైతే జరగనున్నదో చాలా చాలా మంచిది. అంటే మన జీవితంలో సదాకాలం మంచిగానే ఉంది, ఉంటుంది. ఇది భాగ్యవిధాత ఇచ్చిన గ్యారంటీ. అందుకనే ఎప్పుడూ ఇదే సంతోషంలో ఉండండి. గడిచిన రోజులన్నీ మంచివి, గడుస్తున్నవి మంచివే. ఏదైతే గడవనున్నదో అది కూడా చాలా చాలా బాగుంటుంది. ఇదే సంతోషంలో ఉండాలి. ఏకరస స్థితి అనుభవం చెయ్యాలి అంటే ఒక్క బాబాతో సర్వ సంబంధాల ఆనందాన్ని పొందండి. ఎవరమనందరం శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మలం. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, యోగం ద్వారా తత్వాలని పావనంగా తయారు చేసే సేవను చెయ్యండి. ఎందుకంటే ఎప్పుడైతే తత్వాలు పావనంగా అవుతాయో అప్పుడే దేవతలు ఈ సృష్టిపై తమ పాదాన్ని మోపుతారు. ప్రశ్న: మీ కొత్త రాజధానిలో ఎటువంటి అశాంతి ఉండదు, ఎందుకు? జవాబు: మొదటి పాయింట్, ఎందుకంటే ఆ రాజ్యం మీకు బాబా ద్వారా వారసత్వంలో లభించింది. రెండో పాయింట్, వరదాత అయిన తండ్రి పిల్లలైన మీకు ఇప్పుడే వరదానము అనగా వారసత్వాన్ని ఇచ్చేశారు. ఆ కారణంగా అక్కడ అశాంతి ఉండదు. మీరు బాబాకు చెందిన వారిగా అవుతారు కాబట్టి మొత్తం వారసత్వం అంతటినీ తీసేసుకుంటారు. ఓం శాంతి. మనం ఎవరి సంతానమో
వారిని సత్యమైన ప్రభువు అని కూడా అంటారు అని పిల్లలకు తెలుసు. కావుననే ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని ఈశ్వరీయ సంతానము అని అంటారు. సత్యం అంశంపై సత్యంగానే తినాలి, సత్యంగానే ధరించాలి అన్న ఒక నానుడి కూడా ఉంది. ఇది మనుషుల చేత తయారు చేయబడినదే. అయినా బాబా కూర్చొని దీనిని అర్థం చేయిస్తారు. ఉన్నతోన్నతమైన వారు ఒక్క బాబానే అని, వారికి ఎంతో మహిమ ఉన్నది అని, వారినే రచయిత అని కూడా అంటారని పిల్లలకు తెలుసు. మొట్టమొదటిది పిల్లల రచన. మీరు తండ్రి పిల్లలు కదా. ఆత్మలందరూ తండ్రితో పాటే ఉంటారు. దానిని తండ్రి ఇల్లు, మధురమైన ఇల్లు అంటారు. ఇక్కడ ఇది ఇల్లేమీ కాదు. వారు మన అతి మధురమైన తండ్రి అని పిల్లలకు తెలుసు. శాంతిధామము మధురమైన ఇల్లు. అలాగే సత్యుగం కూడా స్వీట్ హోమే. ఎందుకంటే అక్కడ ప్రతి ఇంట్లో శాంతి ఉంటుంది. ఇక్కడ ఇంట్లో లౌకిక తల్లి తండ్రుల వద్ద కూడా అశాంతి ఉంటుంది. అలాగే ప్రపంచంలో కూడా అశాంతి ఉంటుంది. అక్కడ ఇంట్లోనూ శాంతి ఉంటుంది. అలాగే మొత్తం ప్రపంచమంతటిలోనూ శాంతి ఉంటుంది. సత్యుగాన్ని చిన్న కొత్త ప్రపంచం అని అంటారు. ఈ పాత ప్రపంచం ఎంత పెద్ద ప్రపంచం. సత్యుగంలో సుఖశాంతులుంటాయి. అక్కడ ఏ గొడవల విషయాలు ఉండవు. ఎందుకంటే అనంతమైన తండ్రి ద్వారా వారికి శాంతి లభించింది. గురు గోసాయిలు పుత్రవాన్ భవ, ఆయుష్వాన్ భవ అని ఆశీర్వదిస్తారు. వీరు కొత్త ఆశీర్వాదమేమీ ఇవ్వటం లేదు. తండ్రి నుండైతే వారసత్వం దానంతటదే లభిస్తుంది. ఇప్పుడు బాబా పిల్లలైన మీకు స్మృతిని కలిగించారు. ఆ పారలౌకిక తండ్రిని భక్తి మార్గంలో అన్ని ధర్మాల వారు దుఃఖం కలిగినప్పుడు స్మృతి చేస్తారు. ఇది పతితమైన పాత ప్రపంచం. కొత్త ప్రపంచంలో సుఖం ఉంటుంది. అశాంతి అన్న మాటే ఉండదు. ఇప్పుడు పిల్లలైన మీరు పవిత్రులుగా, గుణవంతులుగా అవ్వాలి. లేకపోతే ఎన్నో శిక్షలను అనుభవించవలసి వస్తుంది. బాబాతో పాటు లెక్కాచారాలను చూసి శిక్షించే ధర్మరాజు కూడా ఉన్నారు. ట్రిబ్యునల్ కూర్చుంటుంది కదా. పాపాలకు శిక్షలైతే తప్పకుండా లభిస్తాయి. ఎవరైతే బాగా కష్టపడతారో వారు శిక్షలు ఎందుకు అనుభవిస్తారు? పాపాలకు శిక్షలు లభిస్తాయి. దానిని కర్మ భోగము అని అంటారు. ఇది రావణుడి పరాయ రాజ్యం. ఇందులో అపారమైన దుఃఖం ఉంది. రామరాజ్యంలో అపారమైన సుఖాలుంటాయి. మీరు అనేకులకు అర్థం చేయిస్తారు. అందులో కొందరు వెంటనే అర్థం చేసుకుంటారు, మరికొందరు ఆలస్యంగా అర్థం చేసుకుంటారు. ఎవరైనా తక్కువగా అర్థం చేసుకుంటే వారు భక్తిని ఆలస్యంగా చేశారు అని అర్థం చేసుకోండి. ఎవరైతే ప్రారంభం నుండి భక్తి చేశారో వారు జ్ఞానాన్ని కూడా త్వరగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వారు ముందు నెంబర్లోకి వెళ్ళవలసి ఉంటుంది.
ఆత్మలైన మనం మధురమైన ఇంటి నుండి ఇక్కడకు వచ్చాము అని మీకు తెలుసు. సైలెన్స్ మూవీ టాకీలు ఉన్నాయి కదా. పిల్లలు ధ్యానంలోకి వెళ్ళినప్పుడు అక్కడ మూవీ నడుస్తుందని వినిపిస్తారు. దానికి జ్ఞాన మార్గంతో ఎటువంటి సంబంధము లేదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చెయ్యండి. ఇదే ముఖ్యమైన విషయం. ఇంకా ఏ విషయము లేదు. బాబా నిరాకారుడు. పిల్లలు కూడా అనగా ఆత్మలు కూడా ఈ శరీరంలో నిరాకారంగానే ఉంటారు. ఇందులో ఇంకా ఏ విషయము రాదు. ఆత్మ ప్రేమ ఒక్క పరంపిత పరమాత్మతోనే ఉంటుంది. శరీరాలన్నీ పతితమైనవే. కావున ఈ పతిత శరీరాలపై ప్రేమ ఏర్పడదు. ఆత్మ పావనంగా అయిపోయినా కాని శరీరమైతే పతితమైనదే కదా. పతిత ప్రపంచంలో శరీరం పావనంగా అవ్వనే అవ్వదు. ఆత్మైతే ఇక్కడే పావనంగా అవ్వాలి. అప్పుడి పాత శరీరాలు వినాశనమవుతాయి. ఆత్మ అవినాశి. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తూ పావనంగా అవ్వటం ఆత్మ పని. ఆత్మ పవిత్రమైనది కావున శరీరం కూడా పవిత్రమైనదే కావాలి. అది కొత్త ప్రపంచంలో లభిస్తుంది. ఆత్మ పావనంగా అయిపోయినా ఆత్మ ఒక్క పరంపిత పరమాత్మతోటే యోగాన్ని జోడించాలి. ఈ పతిత శరీరాలను ముట్టుకోకూడదు. ఈ విధంగా ఆత్మలతో తండ్రి మాట్లాడుతున్నారు. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు కదా. సత్యుగం నుండి కలియుగం వరకు శరీరాలను పట్టుకు వేలాడారు. అక్కడ ఆత్మ మరియు శరీరం రెండూ పవిత్రంగా ఉంటాయి. ఆత్మ లేక శరీరం వికారీగా అయ్యేందుకు అసలు వారక్కడ వికారాలలోకే వెళ్లరు. వల్లభాచార్యులు కూడా ఉంటారు. వారు ఎవరిని ముట్టుకోనివ్వరు. అలాగని వారి ఆత్మ నిర్వికారిగా పవిత్రంగా ఏమీ ఉండదు. అది వల్లభారి సాంప్రదాయం. వారు తమను తాము చాలా ఉన్నతమైన కులం వారిగా భావిస్తారు. శరీరాన్ని కూడా ముట్టుకోనివ్వరు. కాని తాము వికారులమని, అపవిత్రమైన వారిమి అని అర్థం చేసుకోరు. శరీరమైతే భ్రష్టాచారం ద్వారానే జన్మిస్తుంది. ఈ విషయాలను బాబానే వచ్చి అర్థం చేయిస్తారు. ఆత్మ పావనంగా అవుతూ ఉంటుంది. ఆ తర్వాత శరీరం కూడా మార్చవలసి ఉంటుంది. ఎప్పుడైతే పంచతత్వాలు కూడా పావనంగా అయిపోతాయో అప్పుడే పావన శరీరాలు తయారవుతాయి. సత్యుగంలో తత్వాలు కూడా పవిత్రంగా ఉంటాయి. అప్పుడే శరీరాలు కూడా పవిత్రమైనవి తయారవుతాయి. దేవతలు పతిత శరీరంలో పతిత ధరణిపై పాదం మోపరు. వారి ఆత్మ మరియు శరీరం రెండూ పవిత్రంగా పావనంగా ఉంటాయి. కావున వారు సత్యుగంలోనే పాదం మోపుతారు. ఇది పతిత ప్రపంచం. ఆత్మ పారలౌకిక తండ్రి అయిన పరమాత్ముణ్ణి స్మృతి చేస్తుంది. ఒక్కరేమో శారీరక తండ్రి, ఇంకొకరు అశరీరీ తండ్రి. అశరీరీ తండ్రిని స్మృతి చేస్తారు.
ఎందుకంటే వారి ద్వారా ఇటువంటి సుఖ వారసత్వం తప్పకుండా లభించింది. కావున స్మృతి చెయ్యకుండా ఉండలేరు. ఈ సమయంలో తమో ప్రధానులుగా అయినా కాని ఆ తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తారు. కాని ఈశ్వరుడు సర్వవ్యాపి అని తప్పుడు శిక్షణ లభిస్తుంది. మళ్ళీ మనిషి మనిషిగానే జన్మిస్తాడు అన్న విషయంలో కూడా తికమక పడతారు. ఈ పొరపాట్లన్నింటినీ బాబానే వచ్చి అర్థం చేయిస్తారు. బాబా కేవలం ఒక్క మన్మనాభవ అన్న మంత్రాన్ని ఇస్తారు. దాని అర్థం కూడా కావాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చెయ్యండి. ఇదే ధుని ఉన్నట్లయితే దీని ద్వారా మీరు పావనంగా అవ్వగలుగుతారు. దేవతలు పవిత్రులు. ఇప్పుడు బాబా వచ్చి మళ్ళీ ఈ విధంగా పవిత్రులుగా తయారు చేస్తారు. మీ ముందు లక్ష్యాన్ని మరియు ఉద్దేశాన్ని ఉంచుతారు. విగ్రహాలను తయారు చేసేవారు ఎవరైతే ఉంటారో వారు మనిషి ముఖాన్ని చూడగానే వెంటనే వారి విగ్రహాన్ని తయారు చేసేస్తారు. వారు చైతన్యంగా ముందు కూర్చున్నట్లయితే తయారు చేస్తారు. కానీ అవి జడమైన మూర్తులు మాత్రమే. ఇక్కడ బాబా మీకు ఈ చైతన్యమైన లక్ష్మీనారాయణులుగా తయారవ్వాలి అని చెప్తారు. ఎలా తయారవుతారు? మనుష్యుల నుండి దేవతలుగా మీరు ఈ చదువు మరియు పవిత్రతల ద్వారా అవుతారు. ఇది మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే స్కూలు. వారు ఎన్నో విగ్రహాలను తయారు చేస్తారు. దానిని కూడా ఒక కళ అని అంటారు. ఖచ్చితంగా అవే రూపురేఖలతో తయారు చేస్తారు. కానీ ఇక్కడ అవే రూపురేఖలతో తయారయ్యే విషయమే లేదు. ఇది కేవలం జడ చిత్రం మాత్రమే. అక్కడైతే మీరు ప్రకృతి సిద్ధంగా చైతన్యంగా అవుతారు కదా. పంచతత్వాల చైతన్య శరీరం ఉంటుంది. ఇది మనుష్యుల చేత తయారు చేయబడిన జడ చిత్రం. ఖచ్చితంగా అయితే తయారవ్వదు. ఎందుకంటే దేవతల ఫోటో తయారవ్వదు. ధ్యానంలో సాక్షాత్కారం చేసుకుంటారు కానీ దానిని ఫోటో తీయలేరు. మేము ఇటువంటి సాక్షాత్కారాన్ని పొందాము అని అంటారు. కానీ దాని చిత్రాన్నైతే వారు స్వయము లేక ఇంకా ఎవరూ తయారు చెయ్యలేరు. ఎప్పుడైతే బాబా నుండి జ్ఞానాన్ని తీసుకొని పూర్తి చేస్తారో అప్పుడే మీరు ఖచ్చితంగా కల్పపూర్వం వలె స్వయం అలా తయారవుతారు. ఇది ఎంత అద్భుతమైన ప్రకృతి సిద్ధమైన డ్రామా. బాబా కూర్చొని ఈ ప్రకృతి సిద్ధమైన విషయాలను అర్థం చేయిస్తారు. మనుష్యులకు ఈ విషయాలు ఆలోచనలో కూడా ఉండవు. వారి ముందుకు వెళ్లి నమస్కరిస్తూ ఉంటారు. వీరు ఒకప్పుడు రాజ్యం చేసి వెళ్లారు అని భావిస్తారు. కానీ ఎప్పుడు అన్నది తెలియదు. మళ్ళీ వారెప్పుడొస్తారు, వచ్చి ఏం చేస్తారు అన్నదేమీ తెలియదు. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఎప్పుడైతే ఒకప్పుడు ఇక్కడ ఉండి వెళ్లారో వారు ఖచ్చితంగా తప్పకుండా మళ్ళీ అలాగే అవుతారని మీకు ఈ జ్ఞానం ద్వారా తెలుసు.
ఇది ఒక అద్భుతం కదా. కావున ఈ విధంగా పురుషార్థం చెయ్యటం ద్వారా మీరు దేవతలుగా అవుతారు అని ఇప్పుడు బాబా అర్థం చేయిస్తారు. సత్యత్రేతాయుగాలలో ఏ పాత్ర అయితే నడిచిందో అదే నడుస్తుంది. ఇది ఎంత అద్భుతమైన జ్ఞానం. ఎప్పుడైతే హృదయ స్వచ్ఛత ఉంటుందో అప్పుడే ఇది బుద్ధిలో నిలవగలదు. అందరి బుద్ధిలోనూ ఈ విషయాలు నిలవవు. కష్టపడవలసి ఉంటుంది. కష్టపడకుండా ఎటువంటి ఫలితము లభించదు. బాబా అయితే పురుషార్థం చేయిస్తూ ఉంటారు. డ్రామా అనుసారంగానే జరుగుతున్నా కానీ పురుషార్థమైతే చెయ్యవలసి ఉంటుంది. డ్రామాలో ఉంటే మా ద్వారా పురుషార్థం నడుస్తుంది అని కూర్చోలేరు కదా. అటువంటి ఆటవిక ఆలోచనలు కలవారు కూడా ఎందరో ఉంటారు. మా భాగ్యంలో ఉంటే పురుషార్థం తప్పకుండా చేస్తాములే అని అంటారు. అరే, పురుషార్థమైతే నీవు చెయ్యాలి. పురుషార్థం మరియు ప్రాలబ్ధం ఉంటుంది. పురుషార్థం గొప్పదా లేక ప్రాలబ్ధం గొప్పదా అని మనుషులు అడుగుతారు. ప్రాలబ్ధమే గొప్పది, కానీ పురుషార్థాన్నే గొప్పదిగా ఉంచటం జరుగుతుంది. ఎందుకంటే దాని ద్వారానే ప్రాలబ్ధం తయారవుతుంది. మనుష్య మాతృలందరికీ పురుషార్థం ద్వారా అంతా లభిస్తుంది. దీనిని తప్పుగా తలక్రిందులుగా తీసుకునే రాతి బుద్ధి ఉన్నవారు కూడా ఉంటారు. వారి భాగ్యంలో లేదు అని అర్థం చేసుకోవటం జరుగుతుంది. వారు పడిపోతారు. ఇక్కడ పిల్లల చేత ఎంతగా పురుషార్థం చేయిస్తారు. రాత్రింబవళ్ళు అర్థం చేయిస్తూ ఉంటారు. మీ నడవడికను తప్పకుండా తీర్చిదిద్దుకోవాలి. నెంబర్ 1 నడవడిక పావనంగా అవ్వటం. దేవతలు పావనంగానే ఉంటారు. మళ్ళీ ఎప్పుడైతే పడిపోతారో, నడవడిక పాడవుతుందో అప్పుడు పూర్తిగా పతితులుగా అయిపోతారు. మన నడవడిక A1గా ఉండేదని, మళ్ళీ పడిపోయామని ఇప్పుడు మీకు తెలుసు. మొత్తం ఆధారమంతా పవిత్రతపైనే ఉంది. ఇందులోనే ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. మనుషుల కళ్ళు ఎంతగానో మోసగిస్తాయి. ఎందుకంటే ఇది రావణ రాజ్యం. అక్కడైతే కళ్ళు మోసగించనే మోసగించవు. జ్ఞానపు 3వ నేత్రం లభించి ఉంది. కావుననే ధర్మమే శక్తి అని అంటారు. సర్వశక్తివంతుడైన బాబానే వచ్చి ఈ దేవీ దేవత ధర్మ స్థాపనను చేస్తారు. చేసేదంతా ఆత్మనే కాని మనుష్య రూపంలో చేస్తుంది. ఆ బాబా అయితే జ్ఞాన సాగరుడు. వీరి మహిమ దేవతలకు ఎంతో భిన్నమైనది. కావున ఇటువంటి తండ్రిని ఎందుకు స్మృతి చెయ్యరు? తననే జ్ఞాన సాగరుడు, బీజరూపుడు అని కూడా అంటారు. వారిని సత్చిత్తానంద స్వరూపుడు అని ఎందుకంటారు? వృక్షానికి బీజం ఉంటుంది. దానికి వృక్షం గురించి తెలుసు కదా, కాని తాను జడమైనది. అందులోని ఆత్మ జడములా ఉంటుంది. మనిషిలో ఆత్మ చైతన్యమైనది. చైతన్యమైన ఆత్మను జ్ఞాన సాగరము అని కూడా అంటారు. వృక్షం చిన్న మొక్క
మొక్క నుండి పెద్దగా అవుతుంది. కావున తప్పకుండా ఆత్మ ఉంది, కాని అది మాట్లాడలేదు. జ్ఞాన సాగరుడైన పరమాత్మ మహిమ ఎంత అపారమైనది! ఇది ఆత్మ మహిమ కాదు, పరమ ఆత్మ అనగా పరమాత్మ ద్వారా ఇది గానం చెయ్యబడుతుంది. మళ్ళీ వారిని ఈశ్వరుడు అని కూడా అంటారు. వారి నిజమైన పేరు పరమపిత పరమాత్మ. పరమనగా సుప్రీం. మహిమను కూడా చాలా భారీగా చేస్తారు. ఇప్పుడు దిన ప్రతిదినం మహిమ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే మొదట బుద్ధి సతోగా ఉండేది, ఆ తర్వాత రజోగా తమో ప్రధానంగా అయిపోతుంది. ఈ విషయాలన్నింటినీ బాబానే వచ్చి అర్థం చేయిస్తారు. నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా తయారు చేస్తాను. సత్యగా ఆదిలో సత్యమే ఉండేది, సత్యమే ఉంటుంది అన్న గాయనం కూడా ఉంది కదా. కొన్ని నానుడులు కూడా చాలా బాగా రచింపబడి ఉన్నాయి. ఎందుకంటే వారు ఇంతగా పతితులుగా లేరు. చివరిలో వచ్చేవారు అంత పతితులుగా ఉండరు. భారతవాసులే చాలా సతో ప్రధానులుగా ఉండేవారు. వారే మళ్ళీ అనేక జన్మల అంతిమంలో తమో ప్రధానులుగా అయ్యారు. ఇతర ధర్మ స్థాపకుల గురించి ఈ విధంగా అనరు. వారు ఇంత సతో ప్రధానంగానూ అవ్వరు, ఇంత తమో ప్రధానంగానూ అవ్వరు. వారు చాలా సుఖాన్ని చూడరు, అలాగే చాలా దుఃఖాన్ని కూడా పొందరు. అందరికన్నా ఎక్కువ తమో ప్రధానంగా ఎవరి బుద్ధి తయారవుతుంది? ఎవరైతే మొట్టమొదట దేవతలుగా ఉండేవారో వారే అన్ని ధర్మాల కన్నా ఎక్కువగా దిగజారారు. భారతదేశ మహిమను చేస్తారు, ఎందుకంటే ఇది చాలా పురాతనమైనది. ఆలోచించినట్లయితే ఈ సమయంలో భారతదేశం ఎంతగానో దిగజారిపోయింది. ఉన్నతి మరియు పతనం భారతదేశానిదే జరుగుతుంది. అనగా అది దేవీ దేవతలది. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి. మనం సతో ప్రధానంగా ఉన్నప్పుడు సుఖాన్ని కూడా ఎంతో పొందాము, మళ్ళీ దుఃఖాన్ని కూడా ఎంతో చూశాం. ఎందుకంటే తమో ప్రధానంగా ఉన్నాం. ముఖ్యమైనవి 4 ధర్మాలే: దేవతా ధర్మం, ఇస్లాం ధర్మం, బౌద్ధ ధర్మం, క్రైస్తవ ధర్మం. మిగిలినవి వీటి నుండే వృద్ధి పొందుతాయి. ఈ భారతవాసులకు తాము ఏ ధర్మానికి చెందిన వారిమి అన్నది కూడా తెలియదు. ధర్మం గురించి తెలియని కారణంగా తన ధర్మాన్నే వదిలేస్తారు. నిజానికి అన్నింటికన్నా ముఖ్యమైన ధర్మం ఇదే. తెలివైన వారు ఎవరైతే ఉంటారో వారు వీరికి తమ ధర్మంపై విశ్వాసం లేదు అని భావిస్తారు. లేకపోతే భారతదేశం ఎలా ఉండేది, ఎలా అయిపోయింది? పిల్లలు, మీరు ఎలా ఉండేవారు అని బాబా కూర్చొని మొత్తం చరిత్ర అంతటిని అర్థం చేయిస్తారు. మీరు దేవతలుగా ఉండేవారు, అర్ధకల్పం రాజ్యం చేశారు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యంలో ధర్మ భ్రష్టులుగా, కర్మ భ్రష్టులుగా అయిపోయారు.
ఇప్పుడు మళ్ళీ మీరు దైవీ సాంప్రదాయానికి చెందిన వారిగా అవుతున్నారు. భగవాను వాచ తండ్రి కల్ప కల్పము పిల్లలైన మీకే అర్థం చేయించి ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందిన వారిగా తయారు చేస్తారు. అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మీ హృదయ స్వచ్ఛత ద్వారా బాబా ఇచ్చే అద్భుత జ్ఞానాన్ని జీవితంలో ధారణ చెయ్యాలి. పురుషార్థం ద్వారా ఉన్నతమైన ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవాలి. డ్రామా అంటూ కూర్చోకండి. సెకండ్ పాయింట్, రావణ రాజ్యంలో అశుద్ధ దృష్టి యొక్క మోసం నుండి సురక్షితంగా అయ్యేందుకు జ్ఞానపు మూడవ నేత్రం ద్వారా చూసే అభ్యాసం చెయ్యాలి. నెంబర్ 1 క్యారెక్టర్ అయిన పవిత్రతనే ధారణ చెయ్యాలి. వరదానం, బ్రాహ్మణ జన్మ యొక్క జన్మపత్రిని తెలుసుకొని సదా సంతోషంలో ఉండే శ్రేష్ఠ భాగ్యవానుభవ. బ్రాహ్మణ జీవితం కొత్త జీవితం. బ్రాహ్మణులు ఆదిలో దేవీ దేవతలు, ఇప్పుడు బీకేలు. బ్రాహ్మణుల జన్మపత్రిలో 3 కాలాలు చాలా మంచివి. ఏదైతే జరిగిపోయిందో అది కూడా మంచిది, మరియు ఏదైతే జరుగుతుందో అది ఇంకా మంచిది, మరియు ఏదైతే జరుగుతూ ఉందో అది ఇంకా మంచిది, మరియు ఏదైతే జరగనుందో అది చాలా చాలా మంచిది. బ్రాహ్మణ జీవితపు జన్మపత్రి సదాకాలం మంచిగానే ఉంటుంది. ఇది గ్యారెంటీ. కావున స్వయం భాగ్యవిదాత అయిన తండ్రి భాగ్యపు శ్రేష్ఠ రేఖను గీసి తమవారిగా చేసుకున్నారు అన్న సంతోషంలో సదా ఉండండి. స్లోగన్, ఏకరస స్థితిని అనుభవం చెయ్యాలంటే ఒక్క బాబా నుండి సర్వ సంబంధాల రసాన్ని స్వీకరించండి. అవ్యక్త ప్రేరణ పాయింట్, సదా ఇది గుర్తుంచుకోండి, మేము కల్ప కల్ప విజయీలము. అనేక సార్లు ఈ పాత్ర వహించాము, ఇప్పుడు కేవలం రిపీట్ చేస్తున్నాము. ఈ స్మృతి ద్వారా ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. కంప్లీట్ గా అయిపోతాము. సదా డబల్ లైట్ స్వరూపం యొక్క స్మృతితో సమర్థవంతులుగా కండి. అప్పుడు అసంభవ కార్యం కూడా సంభవమైపోతుంది. ఓం శాంతి. దాదీజీ అమృతవచనములు. కర్మల యొక్క గుహ్య గతిని తెలుసుకొని శ్రేష్ఠ కర్మలు చెయ్యండి. అడుగడుగులో శ్రీమతం యొక్క మర్యాదలను అనుసరించండి. వివరణ. ప్రియమైన బాబా మనకు రోజు అనేక రకాలైనటువంటి మధురమైన మహావాక్యాలను వినిపిస్తూ చెప్తారు. పిల్లలు నిరంతరం నన్ను జ్ఞాపకం చెయ్యండి. ఇది రోజుటి మురళి యొక్క మహామంత్రం. మరియు విభిన్నమైనటువంటి పాయింట్స్ తో బాబా మనకు శిక్షణ కూడా ఇస్తారు. ఏ విధంగా బాబా అంటూ ఉంటారు, మీరు ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మా బాబా యొక్క అడుగులో అడుగు వేస్తూ నడవండి అని. ఈ విషయాలు వింటూ సూక్ష్మంగా లోపల మనల్ని మనం పరిశీలించుకోవాలి. నేను ఎంతవరకు బాబా పైన బలిహారం అయ్యాను అని. బాబా మనకు
గుహ్యాతి గుహ్యమైనటువంటి జ్ఞానాన్ని చెప్పి అనేక రహస్యాలను వినిపిస్తూ ఉన్నారు. కర్మల యొక్క గతి చాలా గుహ్యమైనటువంటిది. మనం చేసేటువంటి కర్మలతోటి ఇతరులు కూడా ప్రభావితం అవుతూ ఉంటారు. ఎందుకంటే బాబా మనకు కేవలం చెప్పడం నేర్పించలేదు, చేయడం కూడా నేర్పించారు. అమృతవేళ నుండి రాత్రి వరకు అటెన్షన్ ఉండాలి, నా కర్మలు ఎంత శ్రేష్టంగా ఉన్నాయి అని. ఒక రకమైన కర్మలు ఏమిటి అంటే, మనం ప్రేమతో బాబాని జ్ఞాపకం చేస్తే కర్మలు వినాశనం అవుతాయి, అంటే అకర్మీగా అవుతాం. రెండో రకమైన కర్మలు వాటితోటి కర్మల యొక్క ఇచ్చిపుచ్చుకోవటం జరుగుతుంది. ఒక రకమైన కర్మ అకర్మీగా చేస్తుంది, రెండో రకమైన కర్మలు కర్మల ఖాతాని తయారు చేస్తాయి, మరి మూడో రకమైన కర్మలు వికర్మీగా తయారు చేస్తాయి, వికర్మీగా అవుతాయి. మనం ప్రపంచం మొత్తానికి లైట్ హౌస్ లాంటి వారిమి, సెర్చ్ లైట్ ఇచ్చేందుకు నిమిత్తంగా ఉన్నాం. ఒకవేళ లైట్ హౌస్ లోని లైట్లు డిఫెక్ట్ గా ఉన్నట్లయితే ఎదురుగుండా వచ్చేటువంటి ఓడలకి సరైన దారి కనిపించదు. మన యొక్క మనస సూక్ష్మ సంకల్పాలు కూడా నలువైపులా వైబ్రేషన్స్ ని వ్యాపింప చేసే విధంగా, ఇతరులకు ప్రేరణ ఇచ్చే విధంగా ఉండాలి. మనమందరం కూడా అందరికీ ఎగ్జాంపుల్ గా ఉన్నాం. కాబట్టి నేను ఎలాంటి కర్మలు చేస్తే నన్ను చూసి ఇతరులు చేస్తారు అని గుర్తు పెట్టుకోండి. ఈ విషయంలో మనందరికీ బాధ్యత ఉంది. ఇలాంటి బాధ్యత మనల్ని ఉన్నతంగా చేస్తుంది. మనం ఏ రకంగా మన స్థితిని ఉంచుకుంటామో అలాంటి స్థితి అనుసారంగానే అలాంటి వైబ్రేషన్స్ కూడా వ్యాపిస్తూ ఉంటాయి. మనందరిలో సూక్ష్మ వైబ్రేషన్స్ తోటి శక్తిని అందించేటువంటి బాధ్యత మనందరి యొక్క ప్రతి సంకల్పంలో, ప్రతి కర్మలో, ప్రతి క్షణం ఉండాలి. మన కర్మల యొక్క గతి చాలా సూక్ష్మమైనటువంటిది. ప్రియమైన బాబా మనకి శ్రీమతాన్ని ఇచ్చారు. ఆ శ్రీమతంలో అడుగడుగు నడుచుకోవాలి. మరి శ్రీమతంలో బాబా ఏం చెప్పారు? బాబా అన్నారు, మీరు మర్యాదా పురుషోత్తములుగా కండి అని. ఎంతైతే మనం మర్యాదా పురుషోత్తములుగా అవుతామో అంత మనల్ని చూసి ఇతరులు కూడా మర్యాదా పురుషోత్తములుగా అవుతారు. కాబట్టి అమృతవేళ నుండి రాత్రి వరకు నేను బాబా యొక్క జ్ఞాపకంలో మర్యాదా పురుషోత్తములుగా ఉన్నానా, మర్యాదల యొక్క శ్రీమతాన్ని అనుసరిస్తున్నానా అనేది చూసుకోవాలి. మన మర్యాదల్లో జ్ఞానసాగరుడైనటువంటి బాబా జ్ఞానరత్నాల యొక్క మురళిని నిత్యం వినిపిస్తూ ఉంటారు. దాన్ని వినాలి, మననం చెయ్యాలి. ఇది మన యొక్క ముఖ్యమైన బాధ్యత. ఒకవేళ శ్రీమతం యొక్క పాలనను ఏ కారణంగానైనా చేయకపోయినట్లయితే మనలో నిర్లక్ష్యం, బద్ధకం పెరిగిపోతాయి. బాబా యొక్క శ్రీమతాన్ని పూర్తిగా అనుసరించేటువంటి వారి పైన ఆశీర్వాదాలు, వరదానాలు లభిస్తాయి అని నేను నమ్ముతాను. ఒకవేళ అడుగడుగులో శ్రీమతాన్ని అనుసరించకపోయినట్లయితే భగవంతుడి నుండి ఆశీర్వాదాలను, వరదానాలను పోగొట్టుకుంటారు. శ్రీమతం యొక్క ఉల్లంఘన చేయడం అనేటువంటిది మనల్ని చాలా సూక్ష్మమైన పాపానికి పాత్రులుగా చేస్తుంది. ఇది తలపైన బరువుని పెంచుతుంది. ఒకవేళ ఇలాంటి బరువు ఉన్నట్లయితే స్థితిలో ముందుకు వెళ్ళలేరు, మరియు విఘ్నాలు కూడా వస్తూ ఉంటాయి. ఓం శాంతి.